సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల ప్రకారం కొన్ని వచ్చినాయి బయటికి. అంటే 3.6 కోట్లు ఎక్కిపఫులు ఆయన తినడానికి, మల్టీ స్కామ్ వేస్టేజ్ పబ్లిక్ మనీ కోసం చాలా అంటే చాలా 700 కోట్లు వేస్టేజ్ మార్కింగ్ స్టోన్స్, అంటే పొలాల్లో వేసుకునే రాళ్ళు ఉంటాయి కదా, సర్వే రాళ్ళకి కూడా ఆయన ఫోటోలు పెట్టుకోవడానికి ఇంత ఖర్చు. అండ్ 13 కోట్లు పెట్టేసి ఆయన ఫోటోలు పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి ఇంత ఖర్చు. ఇవన్నీ కరెక్ట్ అంటారు ప్రజల డబ్బు ఇలా వాడడం? ఇది అనుభవం లేని పాలన అండి. అంత చీటింగు మోసం తప్ప ఆయనకి ఏమీ తెలియదు. దేంట్లో అనుభవం ఉంది చెప్పండి? ఏం డెవలప్ చేశాడు ఆయన? వాళ్ళ ఫాదర్ అంటే చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, వాళ్ళకి డెవలప్మెంట్ తెలుసు, అన్నీ తెలుసు. ఇట్లా మేము కర్నూలు నుంచి వచ్చినాము. కర్నూలులో మా లీజు స్థలము 65 ఏళ్ళు ఉండే స్థలంని 25 ఇయర్స్ మేము అనుభవించినాం. ఇంకా మిగతా 40 ఏళ్ళు ఉంది. ఇంకా దాన్ని దౌర్జన్యంగా ఎమ్మెల్యేతో హఫీజ్ ఖాన్తో ఇది చేయించి హఫీజ్ ఖాన్ డబ్బులు తిని పోలీస్ డిపార్ట్మెంట్తో మాకు దౌర్జన్యం చేసి మొత్తం డిస్మాంట్లింగ్ చేసినారు. దాంట్లో 200 మంది వర్కర్సు, 200 మంది బతికిన వాళ్ళని అందరినీ ఇప్పుడు బయటికి వెళ్ళగొట్టినారు మొత్తం డిస్మాంట్లింగ్ చేసి. ఏమొచ్చింది వాళ్ళకు? చీటింగ్ కదా ఇది. ఇది అంతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు జరిగింది. అవునండి. ఎందుకు ప్రజలకు దగ్గరలో ఉంటాను, ప్రజలతో మంచి ఉంటాను, ప్రజలతో నా దగ్గర ఉండరు. ఆయన దేనికి ఉంటారు? అన్నాడు కదా, ప్రజల ద్వారా ఏదైనా డబ్బులు వస్తే ఆ డబ్బులన్నీ కబ్జా చేసి పంపిస్తున్నాడు. అంత దొంగ నా కొడుకు, దొంగ రాజ్యము. అంటే బేసికల్లీ 600 కోట్లు పెట్టి రిస్కొండ ప్యాలెస్, 3.5 కోట్లు పెట్టేది ఫినిషింగ్ హిజ్ ప్యాలెస్ సరౌండింగ్ రిస్కొండ. ఎవరిదండి అది? ఎవరి డబ్బు అది? పబ్లిక్ డబ్బు అది. ఇప్పుడు లిక్కర్ చూడండి, అంత ఎంతమంది చనిపోతున్నారు. అంత కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, కళ్ళు పోతున్నాయి. సార్ మీది పంచాయతీ కింద వస్తుందా మీ ఏరియా? అవును, పంచాయతీ కింద వస్తుంది. పంచాయతీకి ఫండ్స్ ఇచ్చినారు. 8,300 కోట్లు అనేది పంచాయతీకి ఫండ్స్గా ఇచ్చారని అంటున్నారు. ఎంటైర్ విలేజెస్ కానీ అన్నిటికీ. అటు డెవలప్మెంట్ అనేది జరగలేదు అంటున్నారు. ఈ డబ్బులు ఎటు ఉంటాయి? 8,300 కాదండి, మీకు తిరుపతి తిరుమల దేవస్థానం డబ్బులే తినేసినోడు. ఇదంతా ఆయనకు లెక్కనా? ఇది ఒక పంచాయతీలు ఇవన్నీ 8,300 మాటలు కాదు కదా సార్, కోట్లు. ఆ కోట్లు ఉంటే అయిపోతాయి. 8,300 ఏందండి, ఇంకా ఎక్కువనండి. 8,300 ఆయనకు నథింగ్. ఆయన వెళ్ళి అని చూపిస్తున్నాడు పంచాయతీకి. అవన్నీ ఎటు ఉంటాయి మరి? పంచాయతీకి వెళ్ళాలి, పంచాయతీ వెళ్తే డెవలప్మెంట్ అంతా కంటైనర్స్లో ఫారిన్కి వెళ్ళినాయి. సార్ మరి ఈ గవర్నమెంట్ ద్వారా మీరు ప్రజా దర్బార్ ఇక్కడికి వచ్చారు, మీకంటూ న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఇక్కడ? 100% న్యాయం చేస్తారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ గవర్నమెంట్ న్యాయం చేస్తారు. వీళ్ళకి అనుభవం ఉంది, మంచి మంచి డెవలప్మెంట్ తెలుసు వీళ్ళకు. ఇప్పుడు వినండి, ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ ఎవరు డెవలప్ చేశారు మీకు తెలియదు? అది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు క్రేజ్ వస్తుంది. మళ్ళీ ఎంత కదా చేశాడు కదా. అన్నా క్యాంటీన్ పెట్టారు, మంచిదే అంటారా? అన్నా క్యాంటీన్ చాలా మంచిదండి, చాలా మంచిదే. 5 రూపాయల్లో మీకు అంత కడుపు నిండా ఫుడ్ ఎవరు పెడతారండి? వాడు ఒక రాస్కెల్, వాడు తీసేసినాడు అది. 5 years, ఇంకా 5 years కాదు, ఇంకా 20-30 years ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజ్యం. మంచి పని అంటారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉంది. మంచి పని. దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు ఇంకా వచ్చేస్తారండి, నిదానంగా వస్తేనే 2 monthsలో వచ్చేస్తాయా అన్నీ? టైం పడుతుంది, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. వీడు చేసి పోయిన పనులన్నీ వీళ్ళన్నీ బూడ్చాలి కదా, బొక్కలు. ఎవరు బూడ్చాలి అది? మళ్ళీ ఓకే సార్, థ్యాంక్ యూ.